యాసంగి పంటలు సిద్ధం చేసుకుంటున్నారు రైతులు. ఒకవైపు చాలా అకాల వర్షాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైతులు. ప్రస్తుతం ఆ ఇబ్బందుల్ని మొత్తం పక్కన పెట్టేసి ఏదేమైనప్పటికీ ఏ కాలం వచ్చినా పంట అనేది ఖచ్చితంగా ఏదో రకంగా రైతులు పంట పండిస్తారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మట్టుకు పండించేది వరి. ఈ వరికి సంబంధించి ఇప్పటికే కుతాలు సైతం పోసినటువంటి ప్రక్రియ మనం చూడొచ్చు. కుతాల్ని పోస్తున్నారు. ఈ ముఖ్యంగా ఈ నిజామాబాద్ జిల్లాలో ఒకవైపు వర్ని కావచ్చు, ఈ చెందూరు మోస్రా ఏరియాల్లో తొందరగా ఇట్లాంటి వ్యవసాయ పనులు సీజన్ ఏదైతే క్లోజ్ అవుతుందో లేదో ఇక్కడ మళ్ళీ కుతాలు పోస్తూ ఉంటారంటే రాష్ట్రంలోనే ఒక తొందరగా వ్యవసాయం కావచ్చు, పంట మార్పిడి కావచ్చు, ఈ ప్రక్రియ అంతా జరుగుతుందంటే కేవలం ఇక్కడే కొనసాగుతుంది, ఇక్కడే మొదటిగా పండిస్తారని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా రైతులు ఇప్పటికే నిమగ్నం అవుతున్నటువంటి సిచ్యువేషన్. మరి పంటల గురించి ఏం చెప్తారు? ఎందుకంటే రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తే వాళ్ళ పరిస్థితి చేతికొచ్చే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్లో రైతుల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఎట్లా పంటలు పండిస్తున్నారు, ఏమేమి పండిస్తున్నారు అనే అంశం పైన మాట్లాడదాం. మొన్నటి వరకు వర్షాకాలం సంబంధించిన పంట అయిపోయింది, చాలా నష్టాలు ఎదుర్కొన్నారు. లాగుడు రాలే సార్, మేము వేసిన లాగుడు నాటినాం, మందులు పోసినాం, అవి రాలే మాకు. ఇప్పటికే చాలా కష్టాలు, ఇప్పటికే మా నెత్తిలన్నీ తిరుగుతున్నాయి. మరలా ఇప్పుడు కుతాలు అట్లా అవుతున్నాయి. ఇప్పుడు బతకలేని పరిస్థితి ఉన్నది. ఎట్లా చేయాలా ఏమి అది ఆలోచిస్తున్నాం, కానీ ఎట్లా ఏం చేయాలా మీరు ఏమైనా పెద్ద ఆఫీసర్లు అగ్రికల్చర్ వాళ్ళు ఎవరైనా వచ్చి కొంచెం మాకు ఏమైనా సపోర్ట్ ఉంటే మేము ఏదైనా ఒకటి చేద్దాం కదా. మీ దేవన్న దేవుడు దేవన్న ఏదన్నా చేస్తేనే అవుతుంది కదా. దానివల్ల ఇది ఇప్పుడు ఎట్లా చేయాలా అదే ఆలోచన ఉన్నది. వర్షాకాలం మునిగిపోయినాం, ఏం పోసినా మేము పెట్టిన డబ్బు రాలే మాకు చేతి. దానివల్ల ఈ యాసంగి కూడా వస్తుందేమో అని ఇట్లా అనుకుంటున్నాం. కానీ ఏదైనా దీనికి మరి ఇంత పంట సగమైందని దీనికి ఏమన్నా సబ్సిడీ ఏదైనా ఏదో సగంలో సగము ఇద్దాము, ఎకరానికి ఒక 10,000 ఇద్దాము రైతు. కానీ ఎవరో ఏ మినిస్టర్ అయితే పట్టించుకోలేరు. ఇప్పటికీ అందరికి గుర్తా కదా, వర్షాకాలంతో పోయిన పంట అందరికీ, వర్షం లేక కాదు ఎక్కువ అయి కూడా మాకు శని జుట్టుకున్నట్టే దేవుడు అట్లా ఉన్నది మా మీద. ఇప్పుడు రైతుల మీద ఇట్లా వచ్చేసింది కరువు కాలము. దానివల్ల ఏదైనా సపోర్ట్ చేస్తే దేవుడి దేవల్ల ఏదైనా మేము కూడా చేతులు జోడించి అందరికీ దండాలు పెడతాం సార్. ఈ కుతాలు పోస్తున్నారు, మనం చూస్తున్నాము. ఈ కుతాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. చలికి ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి? నష్టం జరిగే అవకాశం, దానివల్ల ఇప్పుడు ఎట్లా చేయాలని అనిపిస్తుంది మాకు. అదే ఉన్నది ఆలోచన. ఇప్పుడు 3 రోజులే చలి యొక్క పెరుగుతూ ఉన్నది. మొన్న మొగులైంది, కొంచెం వేడి ఉండే వచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎట్లది కుంగిపోతుంది. ఏం చేయాలా? ఇప్పుడు ఇంకో 15 రోజులు అయితే నాటాలి. నాటకపోతే మరలా దిగుబడి రాదు. దానివల్ల దీనికి ఏమైనా హెల్పింగ్ ఉన్నదా రైతులకు? అందరికీ, మాకే కాదు, ఇది అందరికీ. ఇది మేము పండియకపోతే ఎవరికి ఏం రాదు. ఈ సంవత్సరం మాకే తినేందుకు చాలా కష్టం ఉంది సార్. ఇప్పుడు తినేదందుకు మా కుటుంబానికే ఎవరికి కష్టం ఉంది. దానివల్ల మొన్న ఒకరి దగ్గర ఒకరు చేపై తీసుకున్నాము, యాసంగి చూసుకుంటామని. మరి ఇప్పటికైనా ఎట్లా అవుతుందో దేవుడు దయ, ఎట్లా చేస్తాడో దేవుడు ఏమో. పెద్ద రాముడు ఎట్లా అవుతుందో, వెంకటేశ్వర స్వామి ఎట్లా చేస్తారో అది మాకు తెలుస్తలేదు. అది మీరే దేవుళ్ళు, ఇక మాకు ఎవరు లేరు ఈ ఏరియాలో. ఇప్పుడు ఈ మల్కాపూర్ కావచ్చు, వర్ని కావచ్చు, చెందూరు కావచ్చు, తొందరగా ఈ పంటలు ఒక సైడ్ కోతలు అయిపోతాయి, లేదు ఇక్కడ కుతాలు పోస్తారు. అదే తప్పు ఉంది. మేము పోయామట్లా ఆ లెక్క మా దగ్గర లేదు. మేము ఇది కోసిన తర్వాత నెల అయిన తర్వాతనే కుతాలు పోస్తాము. ఇది ఇప్పుడు నాటేది కూడా కొత్త సంవత్సరం వచ్చినప్పుడే నాటాలని మాకు ఉంటేనే మాకు దిగుబడి. ఇంతకుముందు నాటి మేము నష్టపోయినాం. ఇంతకుముందు 10-20 సంవత్సరాల ముందు అట్లా నాటినాం. ఈ నెల నాటితే మాకు దిగుబడి ఏం రాయలే, పోసిన పంట రాయలే. దానివల్ల ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం వచ్చిందనుకో, అప్పుడు ఒక తారీఖు, ఒక 2 తారీఖు 5 తారీఖు నుంచి సురు పెడితే కొంచెం దిగుబడి వస్తుంది. లేకుంటే ఇది కూడా రాదు. ఇప్పుడు నాటూరు చాలా తప్పు రైతులు. దీనివల్ల ఎట్లా చేద్దాము ఏమి, మరలా కుతాలు అట్లా అవుతున్నాయి. ఇవి కూడా అంటున్నాయా లేదా? డబల్ పోస్తున్నాం సార్. అత్త డబల్ పోస్తున్నాం. మళ్ళా పోసినాము, చనిపోయింది, మరలా పోస్తున్నాం. ఎందుకు చనిపోతుంది? ఇది చలి ముందు పోసేసినాం. ఇక్కడ కోత అయింది, వారం రోజులకు కరిగేడు కొట్టేసి పోసేసినాం. దానివల్ల అది చచ్చిపోయింది. దానికి మాకు శిక్ష అయింది. దాని తర్వాత మేము ఒక నెల తర్వాత పోసినది కొంచెం ఇట్లా ఉన్నది. ఇది పోసి ఇప్పుడు నేను 14 రోజులు అవుతుంది. ఇవి అంతా చూస్తున్నారు కదా మీరు, అంతా ఒకటే లెవెల్. మేము మా విలేజ్ అట్లా ఉన్నది. ఈడ కమిటీ ఇట్లా వేసుకోవాలా, అయితే ఇట్లా మనకు వస్తుందని మేము అట్లా ఉన్నాం. వర్ని వాళ్ళ లెక్క వర్నిలోకి చూసే మేము మునిగిపోయినాం. ఇది తొందరగా నాటుతారు. దానివల్ల మేము ఇప్పుడు దాని లెక్క చొప్పున నాటితేనే దేవుడు దేవన్న ఏమైనా వర్షాకాలం పోయింది, వర్షాకాలం పోయింది ఏమైనా వస్తుందని మాకు ఆశ ఉన్నది. వేరే దిక్కు మాకు ఎక్కడ ఎవరు దిక్కు లేరు సార్. ఉంటే ఇక గవర్నమెంటే, లేకపోతే భూతల్లే. మా రైతులకు దిక్కు ఎవరు ఉన్నారు సార్? అమ్మ నాయన ఏం చేస్తారు? పని చేస్తేనే వచ్చేది కదా. దానివల్ల ఇక దిక్కు ఉన్నది. ఇప్పుడు మా అగ్రికల్చర్ ఎవరన్నా మినిస్టర్లే, గవర్నమెంటే. ఇక మీరు చెప్పేటోళ్ళు మీరు దేవుళ్ళు లెక్క.
ఇక ఈ బూత లేదు మాకు ఆసరా వేరే ఏమి లేదు వేరేది. ఇప్పుడు ఆవులు లేవు, బర్రెలు లేవు, ఏమి లేవు. చెప్పండి అన్న, ఇప్పుడు ఈ అగ్రికల్చర్ సంబంధించి చూస్తే రైతులు అయితే చాలా నష్టాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి గతంలో, ఈ అకాల వర్షాలు కావచ్చు ఇట్లా. ఇప్పుడు కుతాలు పోస్తున్నారు, మరి ఎట్లా వ్యవసాయ పనులు ఎట్లా కొనసాగుతున్నాయి? చలి కొద్దిగా ఎక్కువ ఉంది, ప్రతి సంవత్సరం కంటే ఈసారి కొద్దిగా చలి ఎక్కువ ఉంది. వర్షాలు కూడా ఈసారి ఎక్కువనే ఉండే. ఎక్కువ ఉండుట్లా ఏంటంటే కోతలు సరిగా దాని మీద ఆగక, పాలు పట్టక సరిగా పంటలు కాలేవు. సగానికి ఒక ఎకరానికి 30 క్వింటలు ప్యాడీ పండేది, 32 క్వింటలు ప్యాడీ పండేది ఈసారి 22 క్వింటలు కూడా పండలే. అంటే సగానికి దిగుబడి కూడా రాలేదు. కానీ ఒకటి బోనస్ వచ్చుట్లా కొద్దిగా నయం కూడా అయింది. బోనస్ పైసలు పడుట్లా ఏమో కొద్దిగా దాని వలన కొద్దిగా మాకు కలిసి వచ్చింది. అలా ఏంటంటే ఇప్పుడు కూడా పోసినాం కానీ ఆ వరి ఏమో చలికు లేస్తలేదు. జర రోజు మందులు కొట్టి ఇది కొట్టి అది కొట్టి కొద్ది లేపుతున్నాం దానికి. అయినా చలి ఇంకా ఆగట్లేదు, చలి బాగానే ఉంది. ఇంకో 15-20 రోజులు అయితే నాటు వేయడానికి సిద్ధంగా అయితే ఉన్నాము. కానీ వరి రాక ఆగినాం అన్నట్టు. వస్తే దానికి కూడా మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు దుక్కులు స్టార్ట్ అయినాయా మరి? ఇప్పుడు ముందే దుక్కి పెడతారు కదా? అవును, ఇప్పుడు దుక్కులు దాదాపు అంటే 70-80% అయిపోయినాయి. దుక్కులు దున్నేసినాం, పొలాలు కోసి మేము దాదాపు నెలన్నర అయిపోయాయి. ఇప్పుడు కరిగిటి ఇంకా స్టార్ట్ కాలే. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అక్కడక్కడ. ఇక అవి కరగటి చేసి ఒక నానబెట్టి అవి ఒక వారం 10 రోజులు నానితే అప్పటి వరకు పుటాలు వస్తే వేసేస్తాం, నాటు సాగు చేస్తాం అన్నట్టు. రబ్బీ చాలా అయిపోతుంది. ఇక వర్ని ఏరియాలో మాకంటే కొద్దిగా వాళ్ళు ఎర్లీగా ఎక్కువ, అంటే మాకంటే 15-20 రోజులు ముందు పోస్తారు. అందుకని వాళ్ళ కొన్ని దగ్గర స్టార్ట్ అయినాయి రబ్బీ, అక్కడ స్టార్ట్ అయినాయి. మావి కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి. ఇంకో వారం 10 రోజులు అయితే మా దగ్గర కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఇప్పుడు మన పక్క గ్రామాలే అక్కడ మరి తొందరగా వేయడానికి కారణం అంటే వాళ్ళు ఏమో అప్పటికి మనము ఖరీఫ్ ఏది వేస్తామో అప్పుడు వాళ్ళు ఎర్లీగా వేసుకుంటారు. అంటే మేమేమో జూన్లో వేస్తాం కదా, వాళ్ళేమో మే నెలలో 15-20 తారీఖు నుంచే వేసేది స్టార్ట్ చేస్తారు వాళ్ళు నాటు. అప్పుడు ఎర్లీగా వేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళ కోత ఏంటంటే మాకంటే వాళ్ళది ఒక 15-20 రోజులు ముందు అయిపోతుంది. ఇప్పుడు పుటాలు పోసే వరకంటే వాళ్ళది నెల మాయ అయ్యే వరకంటే వాళ్ళది ఆల్రెడీ అయిపోయి ఉంటాయి కదా, వాళ్ళు పుటాలు పోసుకుంటారు. తర్వాత మేము పుటాలు పోయడానికి మేము ఒక వారం 10 రోజులు ఆగిన తర్వాత పోస్తాం. అప్పుడు ఏమంటే పోయలేము. అందుకని తేడా అన్నట్టు, అంతే, వేరేది ఏం లేదు. ఏదైతే కుతాలు పోస్తారో, ఏదైతే దాంట్లో వేసే విత్తనాలు, ఇప్పుడు వరి విత్తనాలు చాలా కొన్ని ఏరియాలలో కల్తీ జరిగి సరిగా మొలకెత్తని పరిస్థితి ఉంది, చాలా నష్టపోయారు. మరి ఈసారి ఎట్లా ఉంటుంది? మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేమేమో ఇక్కడ వర్ని కానీ, నిజామాబాద్ గ్రోమర్ కంపెనీ కానీ అక్కడక్కడ తెచ్చుకుంటాం. వర్నిలో కొన్ని కంపెనీలు పెట్టారు అక్కడ. ఇంకా ఇక్కడ గ్రోమోర్ కంపెనీ ఉంది నిజామాబాద్లో, అక్కడ తీసుకుంటాము విత్తనాలు. మా దగ్గర అయితే ఇది వరకు అయితే అసంటి కల్తీ విత్తనాలు రాలేవు. అంటే ముందుగానే మేము తీసుకుంటాం కదా, కల్తీ విత్తనాలు అయితే రాలేదు మా. ఇక వేరే దగ్గర వస్తాయి, చూస్తాం మేము కూడా, పేపర్లలో చూస్తాము కల్తీ విత్తనాలు వస్తున్నాయి. కానీ మా ఏరియాలకు అయితే రాలేవు. ఎందుకంటే మేము ఫస్ట్ వాళ్ళు పోసిన తర్వాత మేము పోసుకుంటాం అన్నట్టు. వాళ్ళకు మాకు ఒక 15-20 రోజుల తేడాలో చల్లుకుంటాము. వాళ్ళ దగ్గర మంచిగా ఉన్నాయి అంటే ఆ విత్తనాలు మనకు మొలుతాయి. ఇప్పుడు వాళ్ళు ముందు పోస్తారు కదా, వాళ్ళకు మంచి మొలుతాయి కదా. తర్వాత మేము కూడా తీసుకొచ్చి కొద్దిగా టెస్ట్ చేసుకుని మేము కూడా చల్లుకుంటాము. ఇప్పుడు ఏరియా చల్లితే ఏంటంటే పొలాలు వచ్చే టైంకి ఏంటంటే అందరిది ఒకటేసారి వస్తే మాకు తడులు నీళ్లు వేయడానికి అందరికీ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకరిది వచ్చింది పైన వాడిది రాలేదనుకో, ఆయన నీళ్ళు ఇదేదైనా ఇడిసపెడతాడు, ఈయన నీళ్ళు ఆలేదైనా ఇడిసపెట్టాడు అనుకో, రేపు కోతకు ఇబ్బంది అవుతుంది. అందుకని మళ్ళీ అడవి పందులు ఉన్నాయి, అడవి పందులు కూడా తొందరగా వస్తే నాశనం చేస్తాయి. అందరిది ఒకటేసారి వస్తే నాశనం చేయి. మళ్ళీ కోతులు ఉన్నాయి, కూరగాయలు పండిద్దామంటే కోతులు బాగా పీకేస్తున్నాయి. అవి బాగా ఉన్నాయి కోతులు, విపరీతంగా ఉన్నాయి కోతులు. అవి కూడా కొద్ది కంట్రోల్ అయితే ఇంకా కూరగాయలు కూడా చాలా మంది వెళ్తారు. ఇక్కడ చాలా మటుకు ఈ మల్కాపూర్ అనగానే కూరగాయల పంటలు బాగా వేస్తారు. బెండకాయ కావచ్చు, ఈ వంకాయ, పచ్చిమిర్చి, టమాటా బాగా పెడతారు. ఈసారి ఎట్లా ఉంది? ఎట్లా సార్, ఈ కోతులు అక్కడికి నేను చెప్తున్నావు కదా, కోతులు అక్కడికి వెళ్ళి చాలా రూపాయలు 80 పైసలు ఇడిచిపెట్టినాం సార్. అవి ఉంచని ఇస్తారు. భగవంతులు ఇప్పుడు అన్నం వండినాయి, రొట్టెలు చేసినాయి, ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకోపోతున్నాయి. ఏం చేయాలా? ఆడోలో కానీ చేరేస్తున్నాయి. ఏం చేయాలి? ఇప్పుడు విలేజ్ లో పొన్నా కానీ మీరు గండిలో మీరు చూడు ఎట్లా ఉన్నాయి కోతులు, ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి సార్. ఆడోళ్ళకు ఇడిసాన పెట్టి మేముంటుంది కొంచెం భయం. ఈ కోతులు పెడతా లవ్ పెరిగింది సార్, ఎట్లయితుందో ఏమో. మరలా ఈ వరిని వాళ్ళకు ఎట్లా ఉన్నది వ్యవసాయం అంటే మాకు ఇప్పుడు బిగేడు అట్లా ఉన్నది. మేము భయంతో ఖాయం కావాలని పెట్టుకుంటాం. వాళ్ళకు 20-10 ఎకరాలు ఉన్నది. సగం పండినా కానీ వాళ్ళు మేనేజ్మెంట్ అవుతుంది. మాది ఆడ అయితే సార్ బిగేడు 2 ఎకరాలు, మా ఆవిడకి ఒక 10 ఎకరాలు ఉన్నది. కడమలో అంతా బిగేడు బిగినారా 2 ఎకరాలు అంతే ఉన్నాయి సార్. మాకు ఎక్క వ్యవసాయం ఏం లేదు. ఇది మొత్తం
లంబాడే మొత్తం ఎస్టీ తండ. మల్కాపూర్ తండా అంటే భారతదేశంలో ఇప్పుడు పెద్దది. దీనికన్నా అంతా మరలా ఇక్కడ మొత్తం కష్టపడేటోళ్ళే ఉన్నాం. కూరగాయలు కానీ చాలా పండిస్తారు, లేదండి, చాలా రకరకాల పంటల మార్పిడి బాగుంటది, మస్తు. మొక్కజొన్న సైతం పండిస్తారు అంతే కదా. కానీ కోతులు పెడతా అక్కడికి వెళ్ళి దయచేసి ఏమైనా చేస్తారో మీరు ఎట్లా అవుతుందో కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరికి చెప్పట్లేదు మరి గ్రామ సర్పంచ్ కావచ్చు, అధికారులా కావచ్చు. సార్ ఆగితాలు ఇలా పట్టిస్తే అడవి నుంచి మరలు దిగుతున్నాయి, ఈ పట్టిస్తే ఇటు ఇడిస పెడతా మరలు వస్తున్నాయి. ఎట్లా చేయాలా? 2 సార్లు పట్టించు, ఎన్నికైనా పట్టిస్తారు వాళ్ళు. దానివల్ల ఇవి ఆగుతలేవు, ఇవి పోయితే అవి చూడ ఉంటాయి. ఇక గోదలు మేకలు పెడతా కూడా లేదా అవిటంట. ఎక్కడ కాక మనది ఇదే ఊరా? మల్కాపురం వేసినావా ఈసారి పొలం ఏమన్నా? వేస్తుంది. ఎంత పోసిర్రా? కోతలు కోసినాం, ఏం వెళ్ళలేదు. ఏడులో తక్కువ వెళ్ళినాయి. ఎన్ని ఎకరాలు ఉంటుంది? 7 ఎకరాలు ఉంటాయి. 7 ఎకరాలు. 7, 8 మరి ఎక్కడెక్కడ పోసినావు? కుతాలు పోసినావా? పోసిన మంచిగా ఉన్నాయి. నేను దొడ్డు వడ్లు వేసుకున్నా, లక్ష్మి సీడ్ ఉన్నమాట చెప్తున్నాను నేను. కదా మరి మొత్తం సన్నమే పండిస్తారు కదా. పండి బోనస్ వస్తుంది సన్నమి. ఇప్పుడు రాదు, ఎండాకాలం ఆనాకాలం ఇచ్చింది. మరి వాతావరణం అనుకూలిస్తుందా? మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే. ఎంత ఎకరానికి ఎంత వెళ్తుంది పంట? ఇప్పుడు వానాకాలం కంటే యాసంగిలు తక్కువ వెళ్తుందేమో. ఎక్క వెళ్తాయి, యాసింగి వెళ్తాయి, ఎక్క వెళ్తాయి. ఉన్నమాట చెప్పాలా, ఆసింగే ఎక్క. ఆనాకాలం ఎక్క వెళ్ళి 40 వెళ్తే 40 బస్తాలు వెళ్తే తొడం పైసలా. సన్న మడ్లుది ఎక్కానే కదా. లాగోడి బాగా ఉన్నాయి, పరసు కొట్టాల 2-3 పరి, మస్తు పెట్టాల, మందులు మస్తు అవుతున్నాయి ఖర్చులు. వర్షాలు పడి పంట నష్టపోతుందేమో, అందుకనే అప్పుడు అస్సలు వెళ్ళలేదు సార్. ఒక లోడ్ వెళ్తే ఓళ్ళు సగం వెళ్ళినాయి. ఉన్నమాట చెప్తున్నా. కూరగాయలు కూడా ఏమన్నా వేసినా మొత్తం వ్యవసాయం పందుల్లో పాడు చేసినాయి. ఇంటి దగ్గర ఒక 5 ఎకరాల భూమి ఉన్నాయి, అది ఫారెస్ట్ భూమి. వేస్తామంటే లవ్ మీందాస్తున్నాయి అంత అది ఇల్లు అంతా ఖరాబ్ చేస్తున్నాయి. ఏమేమి పండిస్తారు అసలు ఇక్కడ మల్కాపూర్లో? ఏమేమి పండిస్తారు? అన్ని పండిస్తాం. మరి మాకు కోతులు ఉండదు, మక్కల చేత పండిస్తారు. ఇక కూరగాయలు మస్తు వేస్తారు. మరి వీళ్ళు మంచిగా కోతుల కోసం పెట్టేకొచ్చినాం. 2 సంవత్సరాలు లేవు, కోతులు వచ్చినప్పుడు పెట్టేకొచ్చినాం. ఇంటికాడనే కూరగాయలు చిక్కుడుకాయ పిక్కడికాయ ఉంటే అన్ని లాస్ అట్లానే ఉన్నాయి, పడితే ఉన్నాయి భూమి. ఈ మల్కాపూర్ ఇవన్నీ తాండా పక్కకు ఉన్నాయి కదా, ఇవన్నీ విలేజ్ లో ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయని చెప్పి ఇక్కడ కూరగాయలు కూడా బాగా మంది పోయేటోళ్ళు వచ్చి చాలా మంది కొనుక్కుంటారు కదా. కరెక్టే. అంత బాగా పండి మంచి పని చేస్తారు. ఇక్కడ ఖర్చులు పెడతారు అంత అడ్లు సుతా అన్ని ఎక్క పైసలు తీసుకుంటారు. ఇక్కడ కూరగాయ ఇతమని సత మంచి పైసలు తీసుకుంటారు. ఎక్క పైసలు పోతే మంచి దిగపోయి రావాలి, మంచిగా పని చేస్తారు. మరి ఇప్పుడు మొత్తం ట్రాక్టర్ దున్నడము దుక్కి ఇవన్నీ అయిపోయినాయి. అన్ని అయిపోయినాయి. మా అలా నీళ్ళు ఉంటాయి. ఇదే భూమి ఉన్నాయి, అది భూమి ఉన్నాయి. ఏం చేద్దాం తక్లీఫ్. వర్షాకాలం పంట పూర్తి అయిపోయింది. దాదాపుగా జిల్లా మొత్తంగా కూడా ఈసారి నష్టాలే చెవి చూశారని చెప్పొచ్చు రైతులు. మరి ఏదైతే యాసంగి పంటలకు సంబంధించి ఇప్పటికే నారుమడులు వేశారు. నారుమడులు ఇప్పటికే దాదాపు 20-25 రోజులైంది. మరో 10-15 రోజుల్లో మొత్తం జిల్లాలో పెద్ద మొత్తంలో ఇక్కడ వర్ణి కావచ్చు, చందూరు కావచ్చు, మోస్రా కావచ్చు, ఈ 3 మండలాల్లో తొందరగా వరిని నాటే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తొందరగానే పంట చేతికి వస్తుంది. అనంతరం నెక్స్ట్ ఏదైతే పంట ఉంటుందో ఆ పంటని కూడా తొందరగా వేసే ప్రక్రియ రాష్ట్రంలోనే ఇది నిజామాబాద్ జిల్లాలో ఈ 3-4 మండలాలని చెప్పొచ్చు. ముఖ్యంగా రైతులైతే గత సంవత్సరం సఫర్ అయ్యారు. మరి ఈసారి కుదాలు అయితే వేస్తున్నాం. మరి దీనికి సంబంధించి గతంలో వర్షాల ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి, ఈసారి అయినా లాభాల బాట వస్తుందేమో అని చెప్పేసి వ్యవసాయం చేస్తున్నాము. మరి ఇది ఒకటే వృత్తి, మాకు మరో వృత్తి లేదు. ఏదైనా సరే వ్యవసాయంలో చాలా పంటలు ఉంటాయి. పంటలతో పాటు కూరగాయలు పండిస్తాము. మరి ప్రకృతి ఈసారైనా కనకరించాలి, మాకు మరింత లాభాలు రావాలి, ప్రభుత్వం ఏదైనా నష్టాలుంటే ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు.